ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టిన వాడొకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెనెదను. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా, ప్రభా, మరి మీకే వందనాలు తండ్రి. వాక్య మర్మములను మేము అర్థం చేసుకున్నటకు ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. వినేవారికి వినగల చెవులను, గ్రహించుకునగల మనస్సును దయచేయండి. ఈ స్నేహంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు ఆయన అనాది సంకల్పాన్ని బట్టి ఈరోజు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి అటువంటి వాడు ఇశ్రాయేలుకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి మన మధ్యలో ఈరోజు ఎంతో కీలకంగా మాట్లాడుతున్నాడు. యెరూషలేము నాశనం జరగడానికి కొద్దిసేపటికి ముందు యెహోవా ఇర్మీయాను ప్రవక్త ద్వారా పంపిస్తాడు. వారికి కొత్త సందేశాన్ని ప్రకటించడానికి భయానక పరిస్థితిలో కూడా మరి అంటే ఎంతో ఆందోళన ఉన్న పరిస్థితిలో ఇక మనకెవరూ సహాయం చేయలేరు అనుకునే పరిస్థితుల్లో దేవుడు వాక్యాన్ని నమ్మి ఆశతో ఉన్న వారికి బలాన్ని అందచేసేవానిగా మనం చూడొచ్చు. నిరాశాజనకమైన పరిస్థితిలో కూడా ఇది ఆశను రేకెత్తించే మాట. ఒక దేశంగా ఇశ్రాయేలు అంతం అయినట్లు కనిపించినప్పటికీ ఇది అంతం కాదని యెహోవా ప్రకటిస్తున్నాడు. నిజానికి ఆయన తన పనిని కొనసాగిస్తున్నాడు. ఆయన తన శిక్షను తీర్చిన తరువాత యెరూషలేమును మరి కట్టడానికి దేవాతి దేవుడు మరి అనుగ్రహిస్తున్నాడు. వీధులు మళ్ళీ ఆనందంతో మరియు పాటలతో నిండాలని ఆయనది కోరిక. అందుకే నూతనంగా ఒక పాలకుణ్ణి మన కోసం ఈ లోకంలో జన్మించే విధంగా చేసి ఆయన ద్వారా మనల్ని రక్షణకు నడిపిస్తాడని దేవాతి దేవుడు తన ప్రజల దగ్గరికి వస్తాడని ఈ వచనం సూచిస్తుంది. చూడండి, ఒకవైపు అతను దావీదులాగా ఉంటాడు. అవును, అదేవిధంగా దావీదు పాలనలో కన్నీ ఉత్తమమైన అంశాలను ప్రజల దగ్గరికి తీసుకొని వస్తాడు. మరి అదేవిధంగా మరి దావీదు మరియు సొలొమోనుల యొక్క గొప్పతనానికి కంటే చాలా మించిపోతాడు. యోనా కంటే గొప్పవాడని పేరు పొందుతాడు. మరి నిజముగా అతను మరి ప్రతి ఒక్క ప్రజలకు మరి రాజైతే ఆయన రాజు సన్నిధికి వెళ్తేనే కనిపిస్తాడేమో, కానీ ఈ రాజు మాత్రం ప్రతి ఒక్కరి హృదయానికి దగ్గరగా జీవిస్తాడు. ఆయనతో సాన్నిధ్యాన్ని పెంచుకుంటే మరి దేవుణ్ణి సమీపించే బాధ్యత మరి మన అందరికీ ఉందని ఆయన గుర్తు చేస్తూ మరి కొన్నిసార్లు దేవాతి దేవుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలను ప్రతి నిమిషము వారికి మరి పగలైతే మరి మేఘస్తంభంగాను మరి రాత్రైతే అగ్నిస్తంభంగాను ఉండి వారితో పాటే నడిచాడో మరి ఈనాడు దేవాతి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మరి మీరు కూడా ఆయనతో పాటే నడవాలని ఆశపడుతున్నాడు. మరి ఆదాము పాపంలో చేర్చబడినప్పటికీ ఆయన ఇంకా ఆదాము నుండి వచ్చాడు. పైనుండి జన్మించినప్పటికీ ఆయన దావీదు యొక్క నిజమైన సంతానంలో ఏమాత్రము తక్కువ కాకుండా అన్ని విషయాలలో తన సోదరుల మాదిరిగానే అయినప్పటికీ పాపం లేకుండా జీవించిన ఉత్తముడిగా మరి నిజమైన దేవుడిగా ఆయన ఈ లోకానికి ప్రకటింపబడ్డాడు. కాబట్టి ఆయన తన స్వంతంగా మరి పరలోకమున్న తన తండ్రి చిత్త ప్రకారమే ఈ లోకంలో తన మానవాళికి ఒక విడుదలను కల్పించడానికి పాపం నుంచి వారు చేసే ప్రతి ఒక్క పాపం నుంచి మరి మెల్కీసెదెకు క్రమము ప్రకారము శాశ్వతముగా ప్రధాన యాజకుడిగా ఉన్న దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6:27-3 కూడా మరి మనలో ఒకడు అయినప్పటికీ ఆయన పైనుండి వచ్చిన వాడు అని మనం గ్రహించుకునే విధంగా కుమారునిగా నియమించబడి మన కోసం తన రక్తాన్ని ఒక తండ్రి వలె కార్చాడు. మరియు నిజమైన ప్రధాన యాజకునిగా ఆయన పాపములను
ఏకకాల బలిని తెచ్చాడు. అవునా కాదా? ఆయన పాపములను తీసివేయు ఏకైక బలిని తీసుకువచ్చి, మరియు అది ఆయన స్వయంగా అర్పించుకున్న బలి అని హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో చూడగలుగుతాం. ఆయన తన స్వంత రక్త బలిని తీసుకురావడానికి మాత్రమే కాకుండా దానికి సిద్ధంగా ఉన్నందున ఆయన తన ఇష్టానుసారంగా దేవుణ్ణి సమీపించగలిగాడు. ఇది పాత యుగంలో అన్ని బలులు కూడా నెరవేర్చిన అర్పణగా మనం నూతన నిబంధనలో చూడొచ్చు. కాబట్టి ఆయన మరుగైన నిబంధనకు ఒక మరుగైన నిబంధనను మనకెంతో తేటపరిచిన దేవుడిగా మనం ఆయనను చూస్తున్నాము. అయితే క్రీస్తు యేసులో గొర్రెల కాపరి రాజు తిరిగి వస్తాడు. మరియు సేవ చేసే రాజు తన పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు. ఈ రాజు రాకలో మన స్వర్గానికి చేరుకుంటామన్నది ఎంతో ముఖ్యమైన అంశంగా మనం చూడగలం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. దేవాతి దేవుడు తన సన్నిధికి మనం పరిగెత్తుకుని వచ్చేటట్టు ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఆకర్షించుకుంటున్నాడు అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-28లో చూసినట్టయితే, యేసును అన్యుల ప్రాంతమైన తూరుకి ప్రయాణిస్తాడు. ఒక కనానీయ స్త్రీ తన కుమార్తెను స్వస్థపరచమని ఆయనను వేడుకుంటుంది. యేసు మొదట నిరాకరిస్తాడు, ఎందుకంటే ఆయన ఇశ్రాయేలుకు పంపబడ్డాడని. కానీ ఆ స్త్రీ తన గొప్ప విశ్వాసంలో పట్టుదలతో ఉండడంతో యేసు ఆమె అభ్యర్థనను మంజూరు చేస్తాడు. చూడండి, దేవాతి దేవుని సన్నిధిలో ఉంటున్న మనమందరం కూడా ఈ గొప్ప దేవుడి యొక్క సంకల్పాన్ని మనం గ్రహించుకొని ఆయన సన్నిధిలో ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నించొని తట్టుతున్న దేవుడు. ప్రతిసారి ఆయననే నువ్వు తప్పిపోయిన కుమారుని తనివలే నీ ఎదుట చేయి చాపుతున్న దేవుడిగా మనము ఆయనను చూస్తున్నాము. ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడు పడిపోయినప్పుడు లోకరీత్యంగా ఉన్న తల్లిదండ్రులు ఏ విధంగా వారిని దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడో అంతకు 1000 రెట్లు ప్రేమ కలిగిన దేవునిగా మనం ఈ దేవుణ్ణి చూస్తున్నాము. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేస్తారు? కష్టాలు వేరు చేయగలవా? హింసలు వేరు చేయగలవా? ఇటు విషయాలన్నింటినీ కూడా మనం గమనించుకొని ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుని కొరకై ప్రార్థించడం, ఆయనలో జీవించడం ఏమాత్రమూ మరచిపోకూడదని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడి సన్నిధిలో ఆనందం ఉంది. నిజంగా ఆయన మనకు జీవ మార్గాలను తెలియజేస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మీరందరూ కూడా అనుభవించాలని నేను ప్రయాసపడి బతిమాలుకుంటున్నాను. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవా, నిజంగా మీరు చేరదీసి మమ్మల్ని మీ సన్నిధికి పిలుస్తున్న దేవుడు తండ్రి ప్రభా, అట్టి ధన్యతను మేము కలిగి ఉండి మేము ఆ ధన్యతను మా జీవితంలో తెలుసుకొనుటకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.